చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి అంటే ప్రతి అధికారి కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల అరెస్టులు ప్రభుత్వం చెప్పింది కదా అని చేసేస్తే రేపు పొద్దున తాము అరెస్టులు అవ్వడమో జైలు పాలవ్వడమో లేదంటే కేసులు పాలవ్వడమో తప్పదని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని చెప్పేసి పర్వాలేదు అనుకుంటే రేపు ప్రతిపక్షం అధికారంలోకి వస్తే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తే అండగా నిలిచే వాళ్ళు కరువు అవుతారు. చివరికి మనం నిందితులం అవుతాం, నేరస్తులం అవుతాం, జైళ్ల పాలవుతాం అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎవరైతే చంద్రబాబు గారి అరెస్ట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారి సంజయ్ ఆ రోజున నెంబర్ 1 ఇవాళ ఆయనే 0 కిందకి మార్చినటువంటి ప్రక్రియ. తాజాగా ఆయన మీదనే ఇప్పుడు కేసు ఏకంగా ఏసీబీ కేసే నమోదు చేశారు. ఏసీబీ కేసుతో ఉండేటటువంటిది ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసు. సాధారణంగా బెయిల్ కూడా రాదు. దాదాపుగా 45 రోజుల 3 నెలల 6 నెలల అన్నటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేదాకా రాదు. ఛార్జ్ షీట్ ఆలస్యం చేస్తూ ఉంటే బెయిల్ కూడా రాదు. డిఫాల్ట్ బెయిల్ని కూడా అడ్డుకోవడానికి 1 ఏడాది దాకా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనుకున్నదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అన్నటువంటిది అది ఇప్పుడు జరుగుతోంది సంజయ్ విషయంలో.